హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. యూనివర్స్ మీకు గొప్ప వరం ఇవ్వబోతుందని చెప్పడానికి ఈ సంకేతాలే కారణం. జీవితంలో భారీ మార్పులు జరుగుతూ ఉంటుంది. ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైన 5 సంకేతాల గురించి తెలియజేయబోతున్నాను. ఈ సంకేతాలు మన జీవితంలో చాలా ఉత్తమ సమయం రాకముందు జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక వాటి గురించి ఈ 5 సంకేతాలు మీకు పెద్ద చమత్కారాలు అనిపించకపోవచ్చు, కానీ ఈ యొక్క సంకేతాలు మాత్రం మీ లైఫ్లో జరుగుతున్నాయి అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా నమ్మండి. మీ లైఫ్ మారబోతుంది అని నమ్మండి. దేవుడు మీకోసం ఏదో కొత్తది సృష్టిస్తున్నాడు అని నమ్మండి. విశ్వం మీకోసం ఏదో గొప్పది సృష్టిస్తుంది. ఈ వీడియో చూస్తున్నా వింటున్న ప్రతి ఒక్కరు పరిస్థితి ప్రకారం తాము ఈ స్థితిలో ఉన్నారా లేదా అని అర్థం చేసుకుంటారు. ఈ 5 అద్భుత సంకేతాలు ఒక్కటైనా సరే మీ జీవితంలో జరుగుతుంది అని మీకు అనిపిస్తే, ఈ పరిస్థితిని బట్టి ఈ విషయాలు మీతో సంబంధం కలిగి ఉన్నాయా లేదా పోల్చుకోండి. అలా అనిపిస్తే మాత్రం ఈ ఉత్తమ సమయం రాబోతుంది అని అర్థం. మీకోసం ఏదో గొప్పది సృష్టింపబడుతుంది. మీకోసం ఏదో పెద్దది రాబోతుంది. కాబట్టి మిమ్మల్ని మీరు విరగ్గొట్టుకోవద్దు, నిరుత్సాహపడవద్దు, మిమ్మల్ని మీరు పడిపోనివ్వకండి. ఎవరి కోసం, ఏ వస్తువు కోసం మీ బ్రతకలేరని మిమ్మల్ని మీరు అనుకోకండి. మీ జీవితం ఎవరి మీద ఆధారపడి ఉండదు. ఏదైనా ఉంటే లేదా లేకపోతే మనం సంతోషంగా ఉంటామని కాదు, మనకి ఈ జీవితంలో అతిపెద్ద ఆశీర్వాదం. దేవుడు ఈ జీవితాన్ని మార్చబోతున్నప్పుడు విశ్వంలో కొన్ని సంకేతాలు, కొన్ని అద్భుతాలు మీ జీవితంలో ప్రవేశిస్తాయి. ఈ సంకేతాలు కేవలం అదృష్టంగా జాగ్రత్తగా ఉన్నవారు మాత్రమే చూడగలరు. ఈరోజు మనం మీ 5 అద్భుతమైన సంకేతాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ సంకేతాలు స్వయంగా దేవుడు మీ జీవితంలో అందించబోతున్నాడు. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా చూస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ అద్భుత సంకేతాల్లో ఒక్కటైనా మీరు మీ జీవితంలో జరుగుతూ ఉండవచ్చు. అద్భుత సంకేతం నంబర్ 1, ఒంటరితనం పెరుగుతుంది. ప్రజలు దూరం అవుతారు. దేవుడు మీ జీవితం మార్గాన్ని మార్చినప్పుడు మొదట మీ చుట్టూ మీ గుండె నుండి దూరం చేస్తుంది. మీకు ఎప్పుడో చాలా సన్నిహితంగా ఉన్నవారు ఇప్పుడు మీ నుండి దూరం అవుతారు అనిపిస్తుంది. మీరు ఒంటరిగా ఉన్నట్టు భావిస్తారు. ఫోన్ కాల్స్ తగ్గిపోతాయి. సంబంధాలు అకస్మాత్తుగా విరిగిపోతాయి. కానీ గుర్తుంచుకోండి, ఈ ఒంటరితనం ఒక సంకేతం. ఇప్పుడు దేవుడు స్వయంగా మీతో సమయం గడపాలని అనుకుంటున్నాడు. మిమ్మల్ని గుండె నుండి బయటికి తీసి మీ నిజమైన జీవన మార్గంలోకి పంపే సన్నాహంలో ఉన్నాడు అని. ఒక శిల్పి మొదట రాయితో అవసరమైన భాగాన్ని తొలగిస్తాడు. అలాగే దేవుడు మొదట మీ జీవితంలో అనవసరమైన వ్యక్తుల్ని తొలగిస్తాడు. ఎందుకంటే మీ తదుపరి గమ్యానికి కేవలం ఎంపిక చేయబడిన వ్యక్తులు మాత్రమే మీతో రాబోతున్నారు. అద్భుత సంకేతం నంబర్ 2, అంతా తారుమారుగా అనిపిస్తుంది, కానీ వాస్తవంగా సరిదిద్దబడుతుంది. దేవుడు ఏదైనా పెద్ద ప్రణాళికను రూపొందించేటప్పుడు మీ జీవితంలో ప్రస్తుతం ఏర్పాటు కదిలిస్తాడనమాట. ఉద్యోగం పోవచ్చు, సంబంధం విరిగిపోవచ్చు, డబ్బు కొరత ఏర్పడవచ్చు, ఆరోగ్యం కుదుట పడకపోవచ్చు. మీరు అనుకుంటూ ఉంటారు అంతా అయిపోయింది అని, కానీ ఆ క్షణంలో దేవుడు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం అనేది రాస్తున్నాడు. పాత లైఫ్ ముగిసిపోయినట్టే కొత్త జీవితం ఆరంభమవుతుంది. ఇలా జరిగిందా? ఇటీవల ఏదైనా పెద్ద నష్టం జరిగిందా? దానికి ఎటువంటి సమాధానం దొరకడం లేదా? అయితే భయపడొద్దు. ఇది భగవంతుడి ప్రణాళికలో ఒక భాగం. ఆయన మిమ్మల్ని ఎక్కడికి చేర్చాలనుకుంటున్నాడో ఆ మెట్టు ఇక్కడ నుండే ప్రారంభమవుతుంది. అద్భుత సంకేతం 3, లోపల నుండి ఒక వింత ఆకర్షణ మొదలవుతుంది. ఆత్మ అస్థిరంగా ఉంటుంది. మీ లోపల అస్థిరత్వత జన్మిస్తుంది. అంతా సరిగ్గా ఉన్నప్పటికీ మీ గుండెలో ఒక ఖాళీ ఉన్నట్లు అనిపిస్తుంది. అది మీకు ఇప్పుడు అనిపిస్తుందా మిత్రమా? నేను ఏదో పెద్దది చేయాలి, నేను ఏదో గొప్ప ఉద్దేశం కోసం జన్మించాను. రాత్రులు నిద్ర పట్టదు, ధ్యానం చేయాలనిపిస్తుంది, ఆధ్యాత్మిక విషయాలు ఆకర్షిస్తాయి. ఇది కేవలం సాధారణమైన సంకేతం కాదు, మీ ఆత్మ దేవుడితో కలపటానికి సిద్ధమవుతుంది అని అర్థం. భగవంతుడు మీ జీవితంలోకి ప్రవేశించినప్పుడు మొదట ఆత్మ యొక్క దారిని లాగుతాడు. ఆ దారి లాగినప్పుడు మీ లైఫ్ పూర్తిగా మారిపోతుంది. అద్భుత సంకేతం నెంబర్ 4, అకస్మాత్తుగా సహాయం లభించడం మొదలవుతుంది. మీరు ఏదైనా ఆలోచిస్తే అది జరగడం మొదలవుతుంది. మీరు ఏదైనా అవసరం అనుకుంటే అకస్మాత్తుగా ఎవరో సహాయం చేస్తారు. ఒక పుస్తకం గురించి ఆలోచిస్తే ఆ విషయం ఒక వీడియోలో వస్తుంది. మార్గం మూసుకుపోతే కొత్త దిశ స్వయంగా తెరుచుకుంటుంది. ఇవన్నీ తాత్కాలికం కాదు, ఇది దైవ సంకేతాలు మిత్రమా.
కాబట్టి దేవుడు చురుగ్గా ఉన్నప్పుడు మొత్తం విశ్వం మీకు అనుకూలంగా ఉంటుంది అని అర్థం చేసుకోండి. మీ పక్షాన పనిచేయడం మొదలు పెడుతుంది. చిన్న చిన్న అద్భుతాలు ఈరోజు మొదలవుతాయి. మీ మాటలు, మీ ఆలోచనలు వాస్తవంగా మారడం మొదలు పెడతాయి. ఈ సమయంలో మనసు దేవుడితో నేరుగా అనుసంధానమై ఉంటుంది. కాబట్టి ఈ సంకేతాలు తేలిగ్గా తీసుకోవద్దు. ఇవి దేవుడు ఇప్పుడు మీ జీవితంలో బాధ్యతను తీసుకుంటున్నాడు అనిపిస్తుంది కదా. అద్భుత సంకేతం 5. మీరు అకస్మాత్తుగా పాత కర్మలు మొదలవుతుంది. మీ పాత పాపాలు గుర్తొస్తాయి. పశ్చాత్తాపం కలుగుతుంది. కొందరు క్షమాపణ అడుగుతారు, మరికొందరు తమకు తాము ప్రశ్నించుకుంటారు. ఇది ఆత్మశుద్ధి దశ. దేవుడు మీ జీవితాన్ని మార్చినప్పుడు మొదట మీ కర్మ లెక్క తీర్చడం మొదలు పెడతాడు. మీరు పాత కర్మల నుండి విముక్తి పొందడం మొదలవుతారు. పాత సంబంధాలు 3 విడిపోతాయి. మనసు తేలికవుతుంది. ఎందుకంటే కొత్త ప్రారంభానికి పాత భారాలు విముక్తి కావడం అవసరం కదా. ఈ రోజుల్లో మీరు ఎక్కువగా భావోద్వేగాలు ఉంటున్నారని కారణం లేకుండా కన్నీళ్ళు వస్తున్నాయా? అయితే మీ లోపల శుద్ధి ప్రక్రియ మొదలైంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ 5 అద్భుత సంఖ్యలు మీలో జరుగుతున్నాయా? అవును అని జవాబు ఇస్తే మాత్రం మీరు భయపడాల్సిన అవసరం లేదు మిత్రమా. బదులుగా దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడం అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఒక గొప్ప మార్పు అంచున నిలబడి ఉన్నారు. ఇక్కడ నుండి ఒక కొత్త నీతి ప్రారంభం అవ్వబోతుంది. ఇప్పుడు ముందు ఏం చేయాలి? ధ్యానం చేయండి. ప్రతిరోజు ఉదయం 5 నిమిషాల పాటు నిశ్శబ్దంగా కూర్చోండి. దేవుడితో మాట్లాడండి. ప్రయత్నించండి. అనుసంధానంగా కృతజ్ఞతలు వ్యక్తం చేయండి. మీ దగ్గర ప్రతి దానికి రోజు థ్యాంక్ యూ అనే ఒక గ్రాటిట్యూడ్తో ఉండండి. ఈ 5 సంకేతాల గురించి మీరు ఒక డైరీలో ఏదైనా ఒక మార్పు గురించి రాయండి. మీతో ఏదైనా విభిన్నంగా జరుగుతుందా? మిమ్మల్ని మీరు నమ్మండి. విషయాలు కష్టంగా అనిపించినా దేవుడు మీరు పరీక్ష తీసుకోవడం లేదు. ఆయన మీ కథను మారుస్తున్నాడు. ఈ వీడియో ఎవరితోనైనా సరే షేర్ చేసుకోండి. ఎందుకంటే బహుశా దేవుడు మీ ద్వారం ఆ వ్యక్తి ద్వారా ఆ సందేశాన్ని మీకు చేరవేయాలనుకుంటున్నాడు. మీ జీవితాన్ని మార్చినప్పుడు ఆయన గొప్పగా చప్పుడు చేయడు. నిశ్శబ్దంగా మీ హృదయాన్ని తాకుతాడు. మీ మార్గం నుండి అనవసరమైన వ్యక్తుల్ని తొలగిస్తాడు. మీ ఆత్మని మేల్కొలుపుతాడు. మీ ఆలోచనలను ఇంకా మారుస్తాడు. ఆపై ఒకరోజు మీకు భూమి మీదకు ఏ సందేశం వచ్చారో, ఏ ఉద్దేశంతో వచ్చారో అది మీకు అర్థమవుతుంది. ఈ సమయంలో మీరు సంఘర్షణలో ఉన్నారా? ఒంటరిగా ఉన్నారా? విదిగిపోయారా? అయితే భయపడొద్దు మిత్రమా. మీతో ఒక అద్భుతం జరుగుతుంది. మీ జీవిత పుస్తకంలో అత్యంత అద్భుతమైన అధ్యాయం ప్రారంభం కానుంది. దేవుడిపై నమ్మకం ఉంచండి. ఈ 5 అద్భుత సంకేతాల కాంతిలో ప్రతిరోజు ముందుకు సాగండి. మీతో ఈ అన్ని విషయాలు జరుగుతున్నాయి అని అనిపిస్తే మీరు పడిపోవాల్సిన అవసరం లేదు, విడిపోవాల్సిన అవసరం లేదు, ఓడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ మీకు ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయి కాబట్టి. మీ యొక్క ఉత్తమ వర్షన్ని సృష్టించడానికి నమ్మండి. మీ జీవితంలో అతి పెద్ద అద్భుతాలు మీకోసం ఉన్నాయని నమ్మండి. మీ ఉత్తమ సమయం వచ్చేసింది. మీరు ఇప్పటివరకు ఈ వీడియోతో అనుసంధానమై ఉన్నట్లయితే మీరు విశ్వంలో ఆ కొద్ది మందిలో ఒకరు. కేవలం బ్రతకడం కాదు, విశ్వంతో కలిసి జీవించడం. కాబట్టి విశ్వానికి ఆదేశాలు ఇచ్చే ఆ భగవంతుడే మీకు గొప్ప వరాన్ని ఇవ్వబోతున్నాడు. వాటిని ఎప్పుడు కూడా వదులుకోవద్దు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఆ సందేశం ఇవ్వాలి, నన్ను ధనవంతుని చేయి, నా వివాహం మంచి వ్యక్తితో జరిగేలా చేయి, లేదా నాకు విజయం కావాలి అని చెప్పడం సరిపోతుందా? కాదు. విషయంతో ఏదో ఒక భాషతో మనం మాట్లాడగలగాలి. దగ్గర కావాలి విశ్వంతో. ఇక విశ్వంతో కృతజ్ఞతలు చెప్పుకోవడం చాలా అవసరం. అప్పుడే మనకు ఏదైనా సరే విశ్వం మరింత రెట్టింపు అనేది మనకు అందిస్తుంది. కాబట్టి ఈ డబ్బు, నగలు, బంగ్లా, కారు, అవకాశాలు, ఆనందాలు అన్నీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు విశ్వమా. ధన్యవాదాలు.